హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అరటికాయ పిడుపు అన్నమాట. అరటికాయ పిడుపు పచ్చిది కాదు, ఉడకబెట్టేసి పిడుపు చేస్తున్నాను. అది చిన్నప్పుడు మా అమ్మ అలా చేసేవారు, కాల్చి కూడా చేసుకొచ్చేది. అరటికాయలు ముద్ర అరటికాయలు అయితే బాగుంటాయి, కానీ కొద్దిగా లాగిగా ఉన్నాయి. అవి నేను తీసుకున్నాను, ఒక 5 అరటికాయలు తీసుకున్నాను అన్నమాట అండి. దానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, పల్లీలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఒక 6-7 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు. అంటే పాడైపోయింది అనేసి ఇంగువ పక్కన పెట్టేశాను. ఇంగువ ఆవు పిండి తీసుకున్నాను అన్నమాట అండి. ఈ పిడుపుకి మన బంగాళదుంప పిడుపు ఎలా చేసుకుంటాం అలాగే మొత్తం అంతా క్లీన్ చేసాను అన్నమాట అండి. తీసాను, ఎక్కువ 3 ముక్కలు ఉంచాను అన్నమాట. ఇలా తీసుకోవాలి. చెక్కీ కంటే ఉడకబెట్టుకుంటే కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకండి దీంట్లో ఇలా తీస్తున్నాయి. ఇవి లేకపోయినా కూడా చేతితో కూడా తీసుకోవచ్చు. అయితే మనం పప్పు కలుపుకుంటాం కదా, పప్పు గుత్తితో కూడా ఇలా తీసుకోవచ్చు, మరీ మెత్తగా కాకుండా. పిడికి ముదరకాయ అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా మెత్తేసుకొని పసుపు చెప్పలేదు కదా, ఒక 1/2 స్పూన్ పసుపు అన్నమాట వేసి పోపు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి పోపు పెడుతున్నాను. స్టవ్ అంటించి కళాయి పెట్టాను అన్నమాట. ఒక 4 స్పూన్లు నూనె వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి. మన కారం సరిపోయింది అనుకోండి, ఇంక పసుపు వేసాం కాబట్టి ఇంకా ఆపేయచ్చు. కారం వేసుకునే కంటే ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని పచ్చి కూడా కూరేసి కూడా మామూలుగా పెట్టుకోవచ్చు, కానీ దాని రుచి వేరు, దీని రుచి వేరు. కొబ్బరి వేసి పెట్టాను ఒక వీడియోలోని, కూరేసి కొబ్బరి వేసి పెట్టాను అన్నమాట. ఉల్లిపాయలు అవి వేస్తాను, పెట్టుకుని శనగపప్పు, మినపప్పు వేసుకొని అల్లం, టెంటలు వచ్చి వంట సింపుల్గానే ఉంటుంది. పెద్దలు చేసుకునే వంటలు ఉంటారు. పూర్వం మా అమ్మగారు చక్కగా వంకాయలు, ముళ్ళ వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు తీసుకొని కాల్చి ఉడకబెట్టి అనుభూతి రకాలు చేసేవాళ్ళు. అలాగే నేను తినాలేదే అంటే ఇలాగ నేను చేసుకొని కూడా మా అమ్మగారు వంటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు మనం చేయడానికి అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వంటలు చేసుకునేవారు అన్నమాట అండి. అంటే జాయింట్ ఫ్యామిలీ కదా, ఆవాలండి. అందుకు మనం చేయడానికి ఏం లేదు, చేసినవి మైండ్లో ఉండి నేను అలా చేస్తాను అంటాను అన్నమాట. వచ్చేది కూడా కూరేసి ఇలా పోపు పెట్టుకోవచ్చు, కానీ ఉడకబెట్టి మీకు ఒక రుచి వస్తుంది.
వేసుకోవాలంటే కొబ్బరి కూడా వేసుకొచ్చాను. నేను ఎక్కువ కొబ్బరి వాడతాను. కొబ్బరి కూడా పోపు వేసేసి పెట్టింది కదా, ఇలా ఇవి వేసాం కదా, అలా కొబ్బరి ఉందనుకోండి, పచ్చి కొబ్బరి అలా వేసేసి దీంట్లో వేపేసి వేసుకొచ్చాను అన్నమాట. కానీ ఇంగువ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అలా కంద కూడా ఇలాగే చేసుకోవచ్చండి. పోపు ఎక్కింది పెట్టేసి ఇలాగే చేసి ఉడకపెట్టుకొని గాలి కూడా వేసుకొని తెలుసండి. నెక్స్ట్ వీడియోలోని గాలి చూపిస్తాను. చింతపండు వెంటనే వేయాలి, కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు వేయాలి. ఆయిల్ ఒక స్పూన్ వేస్తాను అనమాట. సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. ఒక స్పూను చింతపండు గుజ్జు అన్నమాట. చాలా బాగుంటుంది. పచ్చి ముక్కలు కూడా చిన్నవి బంగాళదుంప చిప్స్లా కోసుకొని కూడా వేసుకుంటే, మనం బంగాళదుంప నాకు తెలియదు, పొటాటో తెలీదు, అలాగని మన అరటికాయ కూడా తెలియదు, అంత బాగుంటాయండి. ఆవుపిండి అన్నమాట. ఇది ఆవుపిండి మిక్సీలో ముట్టని చిన్న ఇదిలా ఉంటే గంట ఉంటే మనం కొట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తాను అనమాట. ఇలాగే అన్నీ వేస్తాను. సాల్ట్ సరిపోయింది లేదా చూస్తాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ కొద్దిగా సాల్ట్ తక్కువ వచ్చిందనమాట. చాలా బాగుంది. పప్పు టమాటా వండామన్నమాట అండి. అందులోనే ఇది కూడా ఉంటే చాలా బాగుంటుంది. పచ్చి ముక్కలు వేసినా కూడా పిరుపు చేసిన ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ కారం వేయలేదు కదా, అలా సరిపోయింది. చాలా బాగుంది. నా వీడియోలు నచ్చాయని అనుకుంటున్నానండి, నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. నేను అయితే సంవత్సరం అయింది. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోలు చేస్తాను నేను. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను.